ఇళ్ల స్థలాలు వెంటనే ఇళ్ల స్థలాలు వెంటనే అమ్మనమ్మ అపార్ట్మెంట్లో అద్దెలుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే అపార్ట్మెంట్ లో అద్దెకుంటున్న లబ్ధిదారులకు వెంటనే అపార్ట్మెంట్ లో అద్దెకుంటున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జోహార్ అమర వీరులకు అమర వీరుల ఆశయాలను అమ్మనమ్మ అపార్ట్మెంట్ లో అద్దెలుకుంటున్న నిరుపేదలకిళ్ల స్థలాలు నిరుపేదలకిళ్ల స్థలాలు నిరుపేదలకిళ్ల స్థలాలు నిరుపేదలకిళ్ల స్థలాలు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుని మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామంలో వందల మంది అంటే వేల మంది అమ్మనమ్మ అపార్ట్మెంట్లో అద్దెళ్ళకుంటున్నారు. ఈ అద్దెళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా 4,000, 5,000, 3,000, 7,000, 8,000 అద్దెలు కట్టుకునే పరిస్థితి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ పాలకులు, ఈ రాజకీయ నాయకులు ప్రజలను వదిలేశారు. ఎలక్షన్ అప్పుడే ప్రజల దగ్గరికి వస్తున్నారు తప్ప తర్వాత ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ అమ్మనమ్మన అపార్ట్మెంట్లో అద్దెలు అనుకుంటున్న వాళ్ళు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు తక్షణంగా వాళ్ళకి మనిషికి 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఏర్పాట్లు చేయాలి. లేకుంటే మేము ల్యాండ్ గుర్తించాం, మేము జెండాలు వేసి అందులో ఇల్లు వేయించుకుని పాకలు వేయిస్తాం. ఎందుకంటే ఈవేళ ప్రధానంగా ఈ నెలంతా కూడా అమరవీరుల నెల. ఈ అమరవీరుల ఆశయాలు కూడా చంద్ర పుల్లారెడ్డి కానీ, తరిమిళ్ళ నాగిరెడ్డి కానీ, చారుమోజుందారే కానీ వందల మంది అమరవీరులు. ఈ అమరవీరుల ఆశయాలు కూడా ప్రతి కుటుంబానికి ఓ 5 ఎకరాలు భూమి ఉండాలి. అది ప్రభుత్వ ప్రారంభంగా దేవత ధర్మాదాయ భూమా, భూదాన ఉద్యమ భూమా, లేకపోతే అడవి భూమా, ఏ భూమి అయినా అసలు భూములు లేనోడే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు అనేది ఆ ఎన్కౌంటర్లో జరిగిపోయిన వేల మంది వీరులు నినాదాలు అవి, వాళ్ళ ఆశయాలు అవి, వాళ్ళ లక్ష్యాలు అయ్యి, వాళ్ళ సిద్ధాంతాలు అయ్యి. అందుకే మేమేమంటున్నాం, ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నాం. ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఓకే, లేకుంటే మేము ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పట్టుబదలను బట్టి ఎక్కడ మార్కులా పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.